అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశిలో వారికి జన్మించిన వ్యక్తుల జాతకం గురించి తెలుసుకుందాం. మే 7వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గంట గంటకు జరగబోయేది ఇదే. గంట గంటకు ఏం జరగబోతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి జాతకం అనేది మారబోతుంది. వీరు కూడా నెంబర్ 1గా మారబోతున్నారు. మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా మీకు ఒక దైవశక్తి అనేది ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అనే లక్కు మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇప్పుడు మనం గంట గంటకు ఏం జరుగుతుందనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కన్యా రాశి జాతకం గురించి వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులకు కన్యా రాశిగా పరిగణలోకి వస్తారు. అయితే ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు నిజంగా వీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే కనుక, మీరు ఎప్పుడైతే దైవాన్ని నిరంతరం కష్టపడి పనిచేస్తారో, మీలో ఎవరైనా దైవాన్ని నమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకి మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అన్నటువంటి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరపాలి అన్నటువంటి ఎవరైతే వీరు అనుకుంటారో అటువంటి వ్యక్తులకి మాత్రమే ఈ యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్ళకి గంట గంటకి కూడా మంచి అనేది జరగబోతుంది. ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలము తెలియదు, కానీ మే 7వ తారీఖు బుధవారం నాడు కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీకు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కన్నీళ్ళు ఒక కనిష్ట పెట్టుకోబోతున్నాయి. కన్యా రాశి వారు అదృష్టాన్ని ప్రారంభమని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజు మే 7వ తేదీ అనే బుధవారంలో త్వరగా స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగినందుకు మూల కారణం ఎవరు అంటే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఎవరంటే మీకు వచ్చే మీ యొక్క నిత్య దైవం అని చెప్పుకోవాలి. అంటే ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారో, అదే విధంగా ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గాదేవి అనుకోండి. ఆ దుర్గాదేవి ఎవరంటే పూజిస్తున్నారో ఆ దుర్గాదేవిని పూజించిన వాళ్ళకి గంట గంటకి జరగబోయేది ఇది. అదే ఏమిటంటే అదృష్టం గల కారణం కాబోతుంది. ఆ దుర్గమ్మకి మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీరు అసలు ఊహించలేని అంతటి మార్పు మీ లైఫ్లో జరగబోతుంది. 1000 రెట్ల శక్తితో కన్యా రాశి వారు మహా అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. 1000 రెట్ల శక్తితో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అఖండ రాజయోగం అయితే పడుతుంది. ఇలా ఎలా సాధ్యము అంటే, మీరు దుర్గమ్మ దేవి టైంలో గ్రహాలు అప్లోడ్లో ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలోనే కన్యా రాశి వారికి పరమ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు, ప్రతి పనిలో కూడా అంటే సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా కన్యా రాశి వారికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కారణాల వల్ల
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజులలో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు. డబ్బుకు లోటు అనేది ఉండదండి. కన్యా రాశి వారు మీకు తోడుగా మీకు దుర్గమ్మదేవి ఉండడం వలన మీరు ఏ ప్రయత్నాలు చేసినా 100కి 100% మీకు సక్సెస్ అనేది ఉంటుంది. బంధువుల కుటుంబ సభ్యులకు మీరు ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటారు. మీకు మంచి సక్సెస్ అనేది సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయి. అయితే గంటకి జరగబోయేది ఏమిటి? మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారిద్ర్యం దూరం చేస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్యం కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు జన్మించిన వ్యక్తుల గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆరోగ్య విషయంలో మీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకి నెట్టేస్తుందండి. కాబట్టి ఆరోగ్యానికైనా కాస్త శ్రద్ధనే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే వచ్చినా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీరు మనసులోనే జపించుకోండి. అలా మీకు అమ్మ తోడుగా ఉంటుంది. నిత్యం మీ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇక కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావంతో తొలగించుకోవడానికి మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష పరిహారాలు ఏమున్నాయి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వారు బుధవారం రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యుడికి నీటితో ఆరాధించండి. సూర్యాష్టకాన్ని కూడా చదవండి. జీవితంలో మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా శని మహాత్మాలయంలో నువ్వుల నూనెను దానం చేయండి, లేక నల్ల వస్తువులను దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసాను స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీకున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారని, మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా శనిదేవుడి కంటే కూడా శని మహాత్మ నువ్వుల నూనెతో దానం చేయడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శనిదేవుడికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలున్నా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడతారండి. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. మీకు అంతా బాగుంటుంది. కాబట్టి అలాగే అందరినీ ఎలా మభ్యపెట్టాలో, మాయలోకి దించాలో చాలా బాగా ఎరుక. అలానే చెడుగా కాదండి, మంచిగానే అందరినీ కలుపుకొని పోయే తత్వం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. అందరి రహస్యాలు రహస్యంగా ఉంచుతారు. ఎవరి వద్ద కూడా ఒక మాట కూడా దాటేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ మాట జారే ప్రయత్నం అస్సలు చేయరు. వీరు పూర్తిగా వ్యక్తిగత విషయాలను 10 మందిలో చెప్పడం, అలాగే అల్లరి పాలు చేయడం, నిందల పాలు చేయడం, ప్రచారాలు చేయడం లాంటివి చేయడం, వీటిని గుడ్డిగా నమ్మవచ్చు. గోప్యంగా దాచిపెడతారు. ఎదుటి వారి సమస్యల్ని కూడా తమ సమస్యగా భావించి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో వీరి జీవితం కూడా పక్కన పెడతారండి. నమ్మసక్యము అవునండి, వీరికి నిన్నది నిజమే. ఇలాగే ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఒంటరిగా ఒక మహిళ ఇంటికి వస్తుంది. ఆ మహిళ ఎవరు, ఏమిటి అనేది చూస్తే గనక ఎస్ అనే అక్షరంతోనే ఉన్నటువంటి మహిళ, లేదా వి అనే అక్షరం పేరైన మొదలైన మహిళ. ఈ యొక్క మహిళ వెంటనే జీవితంలోకి వస్తుంది. మీకైతే కొన్ని స్నిగ్ధ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కొన్ని రకాలైన విషయాలు ఆమె మీకు తెలియజేస్తుంది. ఆ యొక్క విషయాలు నమ్మాలా వద్దా అని ఒక రకమైన ఆగమ్య గోచర పరిస్థితి వస్తుంది. ఆలోచన చేశారు. మంచి ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మడం వీరికి రాదండి. పూర్వాపరాలు ఆలోచిస్తారు. ఎవరమైనా సరే ఎంతో వరకు ఛాన్స్ ఇస్తున్నాయి అనేది ఆలోచన. మీరు ఈ మధ్యలో ఈ రోజున
చాలా వరకు కూడా మెదులుతుంది. ఆ విషయం ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీకు ఏ విధానంగా అయితే విషయాన్ని ఆ యొక్క సమస్య కావచ్చు, ఏదైనా విన్న విషయం కావచ్చు, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.